కొత్త ఛానల్ని కూడా మీరు అట్లానే సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నా ఛానల్ పేరు వచ్చేసి నైని ఫ్యామిలీ. తర్వాత కొన్ని అమ్మాయిల పరంగా టాపిక్స్లో రావడం, అవి రావడం, ఇవి రావడం వల్ల శ్రీప్రభ అండ్ వంశీ, ఎడిటర్ వంశన మాత్రమే కనిపించాలి. మేము నలుగురమే కనిపించినాం. నలుగురం ద్వారానే నేను నా ఫ్యామిలీని కూర్చోబెట్టి సాగిన. మౌనికక్క, జయక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళే సిచ్యువేషన్లో నన్ను కూడా అడిగినారు. వాడు నాకు సపోర్ట్ చేస్తాడు, వాడికి సపోర్ట్ చేయాలి, ఇద్దరం సపరేట్ అయిపోతే ఎట్లా అన్నట్టు నాకు బాధ అనిపించింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నైని ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ 2-3 డేస్ జరిగే టాపిక్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో అన్నీ క్లారిటీగా విన్నారు. అండ్ నేనేం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిన అంటే నా ఛానల్ గురించి. సో ప్రజెంట్ నా వీడియో వచ్చేసి నా ఛానల్ రన్ అవుతుంది. మీరందరూ ఫస్ట్ నుండి నాకు ఎట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి నా ఫ్యామిలీ ఉందని గుర్తించుకొని నా గురించి ఎట్లయితే ఆలోచించినారో, సో ఈ కొత్త ఛానల్ని కూడా మీరు అట్లనే సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నా ఛానల్ పేరు వచ్చేసి నైని ఫ్యామిలీ. కొత్త ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ నుండి నేను వర్క్ చేసింది కానీ అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నా. వర్క్ అంటే ఏంటంటే, నా ఛానల్ ఫస్ట్ ఎవరి కింద హైర్ ఉంది, దాని తర్వాతకి ఎవరి కింద నేను వర్క్ చేసిన అవన్నీ. టీమ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు నేను అందరితో కలిసి వర్క్ చేసిన, అంటే మౌనికక్క వాళ్ళతోనే. అండ్ తర్వాతకి నాకు సపరేట్ ఛానల్ పెట్టించారు. అప్పుడు నేను రిషి కింద వర్క్ చేసిన. అప్పుడు నైనితో ముచ్చట్లు, అది మీకు ఆల్రెడీ తెలుసు. ఆ వర్క్ వేసుకున్నప్పుడు కూడా మంచిగానే ఉంది. అండ్ దాని తర్వాత కొన్ని అమ్మాయిల పరంగా టాపిక్స్లో రావడం, అవి రావడం, ఇవి రావడం వల్ల నేను బయటకి హాస్టల్కి షిఫ్ట్ అయ్యి శ్రీ కింద నేను హైర్ అయిపోయినా. శ్రీప్రభతో వర్క్ చేసిన. నాకు నిజం చెప్పాలి అని అంటే ఏమేం ఇబ్బంది కలగలేదు. శ్రీ ఛానల్ కింద నేను వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ రిషితో వర్క్ చేసేటప్పుడు అట్లా ఉన్నా అంటే అట్లా ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్ దగ్గర నేను బయటికి వెళ్ళి శ్రీధన్తో హైర్ చేసుకున్న తర్వాత నాకు బెటర్ ఫీలింగ్ వచ్చింది. అండ్ అన్ని దాంట్ల పరంగా సపోర్ట్ రావడం కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, నేను ఒక్కదాన్నే ఉన్నా అని ఫీలింగ్ రావడం కానీ, ఎట్లా అంటే ఆ సిచ్యువేషన్లో అప్పుడు నాకు ఎవరు సపోర్టివ్గా లేరు. నా ఛానల్లో నేను, శ్రీప్రభ అండ్ వంశీ, ఎడిటర్ వంశన మాత్రమే కనిపించాలి. మేము నలుగురమే కనిపించినాం. నలుగురం ద్వారానే నేను నా ఫ్యామిలీని కూర్చోబెట్టి సాగిన. అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఏంటంటే నేను అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ చేసుకునేటప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్తో ఉండను, అది మీకు ఆల్రెడీ తెలుసు. నాకు ఫ్యామిలీ పరంగా కానీ ఇట్లా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ లేరు అనే సిచ్యువేషన్ కూడా శ్రీప్రభ అట్లా చూసుకున్నాడు కాబట్టి బెటర్గా నేను చాలా ఫీల్ అయినా. అండ్ దాని తర్వాత కొన్ని మంత్స్ కానీ ఒక 1-2 ఇయర్స్ కానీ నేను శ్రీప్రభతో వర్క్ చేసిన. స్టిల్ మీకు అన్నీ గుర్తుంటాయి, నేను ఎవరెవరితో వీడియోస్ చేసినాను అన్నీ గుర్తుంటాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. దాని తర్వాత నేను కొన్ని సిచ్యువేషన్ దగ్గర మా డాడీ ఆపరేషన్ అవ్వడం తర్వాత మా డాడీని నా దగ్గరనే కొన్ని డేస్ పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయి శ్రీప్రభకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కొన్ని రోజులే నేను ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అనుకున్నా, కానీ అలా బ్యాక్ ఇవ్వలేదు. శ్రీప్రభ చూసిండు. దాని తర్వాత మా డాడీకి సో సిచ్యువేషన్, సో చూసుకోవడానికి ఎవరు లేదు. మా చెల్లి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకొక చెల్లి మాకు దగ్గరలో ఉండదు. ఒక చెల్లికి పెళ్ళి అయిపోయింది. లాస్ట్ ఉన్న 5 ఇయర్స్ తమ్ముడు మా డాడీని చూసుకోలేడు కాబట్టి, సో మా డాడీని చూసుకోవడానికి ఇంట్లో ఒకరు కావాలి కాబట్టి నేను ఆ టైంలో వెళ్ళినప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ పంచాయతీలు అయినాయి. అది ఇల్లు గురించి పంచాయతీలే, నేను అక్కడే ఉండి ఎక్కువ అయిపోయింది కాబట్టి సో నేను అప్పుడు వెళ్ళిపోయినా. మళ్ళీ 1 ఇయర్ ఇంట్లో కూర్చున్న తర్వాతకి మౌనికక్క పిలిచింది. ఎందుకు ఖాళీ కూర్చుంటావు, కష్టపడు, అది ఇది అని చెప్పేసి మాట్లాడింది. ఇండిపెండెంట్గా ఉంటేనే నిజంగానే రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఒక గర్ల్ పరంగా మౌనికక్క సపోర్ట్ చేసి పిలిచింది. నేను అప్పుడు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా శ్రీప్రభకి వచ్చేసిన. మళ్ళీ ఆర్ టీంలోనే జాయిన్ అయ్యి వాళ్ళతోనే వర్క్ చేసిన. మీకు తెలుసుంటుంది, నేను మౌనికక్క అండ్ జయక్క మళ్ళీ వీడియోస్ చేసినాం. గల్లీపోరీస్ రివ్యూస్లో నేను జయక్క చేసినాం. దాని తర్వాతకి మౌనికక్క దాంట్లో చేసినాం. దాని తర్వాత మౌనికక్క, జయక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళే సిచ్యువేషన్లో నన్ను కూడా అడిగినారు.
అడిగినప్పుడు లేదు ఎవరైనా ఎస్ఆర్ టీమ్ అనే పేరు చూసే వస్తారు కానీ పర్సన్స్ కోసం రావడం ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. సో నా పరంగా నేను బయటికి వెళ్ళడం ఇష్టం లేదు అట్లా అని చెప్పేసి వాళ్ళతో ఇష్టం లేదు అని కాదు, నేను బయటికి వెళ్ళడం ఎస్ఆర్ టీమ్ అనే దానికి ఫ్యామిలీకి నేను కనెక్ట్ అయిపోయాను కాబట్టి, ఈ పర్సన్స్కి కనెక్ట్ అయిపోయాను కాబట్టి నేను బయటకు వెళ్ళి చేసుకునే ఇష్టం లేదు కాబట్టి సో నేను వెళ్ళాను. మీకు ఇబ్బంది అని అనిపిస్తే అప్పుడు తీస్తామని చెప్పేసి మాట్లాడితే నేను శ్రీ కింద వర్క్ వేసుకుంటా, శ్రీ నాకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి నేను అప్పుడు కూడా ఫైట్ చేసుకున్నా. శ్రీతో వర్క్ చేస్తా అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకున్నాం మౌనిక వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు. లేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయకపోతే సేమ్ నేను నాకేం ప్రాబ్లం లేదు, ఎక్కడైనా వర్కే కాబట్టి నా కోసం నేను కష్టపడాలి కాబట్టి నేను మళ్ళీ రిషి దాని దగ్గరనే నా ఛానల్ హైర్ అయ్యింది. మళ్ళీ దాని తర్వాత ఏంటి అని అంటే ఇందులో నాకు వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. నేను కష్టపడడానికి వచ్చిన నాకు కంఫర్ట్ జోన్ చూసుకున్నా కాబట్టి స్టిల్ నాకు పర్సనల్గా చెప్పాలి అంటే నాకు శ్రీప్రభ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ చాలా తన సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు. అండ్ రిషి కూడా సేమ్. కానీ శ్రీప్రభ ఏంటంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఎవరు లేని టైంలో కానీ మా అయ్య సిచ్యువేషన్లో హాస్పిటల్ దగ్గరకు వచ్చి మార్నింగ్ వరకు ఉండి ఫుడ్ పెట్టడం కానీ ఆయన చూసుకునే విధానం కొన్ని చాలా క్లోజ్ అనిపిస్తుంది. సో నాకు పర్సనల్గా శ్రీప్రభతో ఉంటే నేను మళ్ళీ బ్యాక్ ఇవ్వచ్చు, నేను అలా కష్టపడవచ్చు అని అనుకుంటా. రిషి ఏంటంటే రిషి కూడా సేమ్ సపోర్ట్ చేస్తాడు కానీ గట్టిగా చెప్పలేడు, జాలీగా ఉంటాడు మా అందరితో. శ్రీప్రభ అట్లా కాదు, స్ట్రిక్ట్గా ఉంటాడు, మీరు వచ్చింది దానికోసం కదా అని చెప్పేసి అని ఉంటాడు. సో నేను చాలా నిజంగానే లేజీ అయిపోయి బద్ధకంగా తయారయ్యి వర్కే దానిలో అయిపోయినా, అందుకే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి వస్తే ఎస్టీ మార్టిన్ సపరేట్ అనే టాపిక్ మీకు ఆల్రెడీ తెలుసు. నేను శ్రీప్రభ కింద హైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో నాకు నిజంగానే శ్రీప్రభ హెల్ప్ ఉండడం వల్ల శ్రీప్రభ కూడా నాకు హెల్ప్ చేసిండు. ఓకే వేరే వాళ్ళు ట్రై చేసినారో అది ఇదని నాకు తెలిస్తే చాలు, నేను ఎక్కువ మాట్లాడను దాని గురించి. సిచ్యువేషన్ని బట్టి నేను మారుతా అనేది నాకు తెలుసు. ఎందుకు ఫస్ట్ నుండి నాకు శ్రీప్రభ ఎంత చేసిండో నాకు తెలుసు, అండ్ రిషి ఎంత చేసిండో నాకు తెలుసు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఆ సిచ్యువేషన్లో శ్రీప్రభ ఎంబడే మాట్లాడిండు. సో ఆ టాపిక్ క్లియర్ అయిపోయింది. శ్రీప్రభతో వర్క్ చేయడం నాకు ఇష్టం, శ్రీప్రభ నన్ను చూసుకునే ఇష్టం. అండ్ శ్రీప్రభ కాకుండా మెయిన్ నా లైఫ్ అన్నీ చూసుకుంటే వంశీపరంగా అయినా కూడా నేను ఆలోచించాలి కాబట్టి వాడు నాకు సపోర్ట్ చేస్తాడు అండ్ నేను వాడికి సపోర్ట్ చేయాలి, ఇద్దరం సపరేట్ అయిపోతే ఎట్లా అన్నట్టు నాకు బాధ అనిపించింది. నేను అటు ఇటు మొత్తం ఆలోచించే నేను ఇటు వచ్చేసిన. నేను ఫస్ట్ నుండి నాకు శ్రీప్రభతో వర్క్ చేయడమే ఇష్టం, శ్రీప్రభతో ఉండడమే ఇష్టం. ఇప్పుడు ఎస్టీమ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మేమందరం ఉన్నామో అందులో అందరితో కాకుండా నేను పర్సనల్గా శ్రీకే సపోర్ట్ చేయాలి, శ్రీతోనే ఉండాలి అని డిసైడ్ అయ్యే నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది. శ్రీతో ఉండాలి అని అనుకుంటున్నా, ఉంటా కూడా. అండ్ ఇంకేంటంటే నా కొత్త ఛానల్ గురించి ఏం మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ నుండి మీకు ఆల్రెడీ తెలుసు ఎన్నో ఛానల్స్ మీ దగ్గరికి వచ్చినాయి. ఫస్ట్ ఒక ఛానల్, సెకండ్ ఒక ఛానల్. ఏ ఛానల్ నాకు పర్మనెంట్గా ఉండలేదు, మధ్యలో అటు ఇటు షిఫ్ట్ అవ్వడం వల్ల వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. సో ఇప్పుడు ఛానల్ గురించి కూడా క్లారిటీ తీసుకున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఛానల్ నీకా శ్రీ అని చెప్పేసి మాట్లాడినా. అదంతా మాట్లాడే ఇప్పుడు వీడియో ముందుకు వచ్చిన మీ దగ్గరికి. ఎండ్ ఆఫ్ ద డే ఛానల్ నాకు ఇస్తావా, మళ్ళీ నేను పోతే మీరు తీసుకుంటాను మా టాపిక్ వస్తే లేదు నువ్వే తీసుకో అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ నుండి ఛానల్స్ వాళ్ళు తీసుకోవడం వీళ్ళు తీసుకోవడం అవన్నీ జరిగినాయి. సో పాతది నాది నైనితో ముచ్చట్లు ఏదైతే ఉందో అది రిషితో ఉంది. ఫస్ట్ నాకు ఛానల్ పెట్టించేటప్పుడు కానీ ఛానల్ ఇచ్చేటప్పుడు చెప్పిండు ఎండ్ ఆఫ్ ద డే ఛానల్ మీకేం రాదు నాకే వస్తుంది, మీరు వెళ్ళిపోతే అదే వస్తుంది, ఉన్నన్ని రోజులు చేసుకుందాం మాట్లాడుకుందాం అది ఇది అని చెప్పేసి చెప్పిండు. సేమ్ దానికి కూడా అగ్రీ చేసి రిషితో ఛానల్ ఉంది. అండ్ నేను ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టుకున్నా, ఛానల్ పేరు నైనితో ఫ్యామిలీ. సో దీంట్లో మీకు ఏంటంటే నైనితో ఫ్యామిలీ అనేది మీకు కొత్తగా ఉండొచ్చు. నేను ఫ్యామిలీ కంటెంట్స్ ఇద్దామని అనుకుంటున్నా అండ్ టీం వరకు మొత్తం ఇద్దాం అనుకుంటున్నా. బయట నుండి కూడా కొంతమంది వస్తారు అండ్ నాది వంశీది మీకు అన్నీ చూపిద్దామని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఎక్కడ మీకు బోరింగ్ కొట్టదు. ఒకవేళ నాది నేను తక్కువ అవుతున్నా అన్నప్పుడు నాకు సపోర్ట్ చేయడానికి వంశీ, శ్రీప్రభ, మా రూమ్లో ఉన్న చిట్టి అని ఎప్పుడు నాతోటే ఉంటారు అని అనుకుంటున్నా. సో అందుకే ఇంత గట్టిగా చెప్తున్నా అన్నయ్య మీ ముందుకు ఇట్లా తీసుకొస్తా అని చెప్పేసి. ఇంతకు మించి ఎక్కువ ఏం చెప్పలేను, ఎక్కువ ఏం మాట్లాడలేను, మాట్లాడినా కూడా ఏదేదో అవుతాయి కాబట్టి.
సో మాట్లాడట్లేదు. మీకు ఈ చాలా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. నా ఛానల్ ఏదైతుందో లింక్ కామెంట్ సెక్షన్లో పెడతా, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు నన్ను 5 years అవుతుంది టీం పెట్టి. ఫస్ట్ నుండి ఎట్లా చూసినారో మీకు తెలుసు, నేను ఏం చేసినానో మీకు తెలుసు, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు, మధ్యలో పెంటలు అయినాయి అన్నీ అయినాయి అని మీకు తెలుసు. నన్ను ఫస్ట్ 9 లాగానే చూడండి, ఫస్ట్ లాగానే సపోర్ట్ చేయండి. మీరు జల్దీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం కొంచెం నాకు మనీ అని అవుతుంటే మీ పేర్లు చెప్పుకొని నేను బతికేస్తాను అన్నమాట. మళ్ళీ మీరు నాకు ఎప్పటిలాగానే సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. నా ఛానల్ నేమ్ వచ్చేసి నైని ఫ్యామిలీ ఎందుకు పెట్టాలని అనుకుంటున్నా అంటే అది కూడా శ్రీప్రభునే చెప్పిండు కాబట్టి పెట్టేశాను. అండ్ ఇంకా మీకు ఫ్యామిలీ ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ మా వీడియోలు అందరు చిన్న పిల్లలు కాలేజ్ పోరలే చూస్తారు. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ మా అత్తయ్య మామయ్య వాళ్ళతో కానీ అండ్ బయట నుంచి కొంతమంది అట్లా ప్లాన్ చేస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళతో వీడియోస్ ఇస్తాం కాబట్టి ఫ్యామిలీకి కూడా కొంచెం రిలేటివ్గా ఉండాలి, ఫ్యామిలీ వాళ్ళు కూడా మమ్మల్ని చూడాలి అని చెప్పేసి నేను నైని ఫ్యామిలీ అని పెట్టాను. సో నా ఛానల్ పేరు వచ్చేసి నైని ఫ్యామిలీ. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సేమ్ మేము మళ్ళీ బ్యాక్ వస్తాం, మళ్ళీ మీకు ఎంటర్టైన్మెంట్. ఈ బాధలు కొన్ని రోజులు ఉంటాయి, ఎందుకంటే 4 years నుండి మేము కలిసి ఉన్నాం కాబట్టి ఉంటుంది. మేము ఆఫ్లైన్లో మంచిగానే ఉంటాం, కెమెరా ముందు కనిపించాం అంతే చాలు. సో బాయ్ బంగారం.